హలో అందరికీ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా పచ్చి మామిడికాయలు తీసుకొని చెక్కు తీసుకోవాలి. పైన ఈ విధంగా తురుముకోవాలండి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది. ఇలా తురుముకుంటే బాగుంటుంది. ఒక 3/4 కప్పు తురుము అయ్యేలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చి, అదేవిధంగా కొద్దిగా మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల పల్లిపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 4 నుంచి 5 పచ్చిమిర్చి చీరికలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే మనము ముందుగా తురుముకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోవాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని కొద్దిగా, అదేవిధంగా మెంతులను ఇవి కూడా వేయించుకొని పొడి చేసిందండి. ఇది కూడా కొద్దిగా వేసుకొని కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకొని అన్నీ కూడా చక్కగా వేగనివ్వండి. గ్యాస్ని సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు 3 కప్పుల రైస్ని వేసుకోండి. ముందుగానే రైస్ని ఉడికించి ఈ విధంగా పొడిలాడే విధంగా పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసుకొని మరలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుందండి. నచ్చిందా? అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. Thank you for watching.